మేము ఖండిస్తున్నాము. ఇలాంటివి ఎప్పుడూ జరగకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఆడవాళ్ళకి ముఖ్యంగా ఎక్కడైనా కానీ, వైద్య రంగమైనా కానీ, ఏ రంగంలో అయినా కానీ రక్షణ కల్పించాలి, మాకు ధైర్యాన్ని ఇవ్వాలి. వీటన్నిటి కోసము వేరే దేశాల్లో ఉన్నట్టు కఠినమైన చట్టాలను ముందుగా తీసుకొని వచ్చి ఆడవాళ్ళకు అండగా నిలబడాలని కోరుతున్నాము. రోడ్డు మీద వచ్చే పరిస్థితి కల్పించకుండా మన చట్టాలనే కఠితరం చేసుకొని దిశ 2 లాగా ఇంకా ఏమైనా కఠినంగా వచ్చే చట్టాలను తీసుకొని రావడం వల్ల ఇంకా మహిళలకు ప్రత్యేకమైన ప్రొటెక్షన్ అవన్నీ ఇవ్వడానికి వీలయ్యేలాగా చర్యలు తీసుకొని రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ దేశంలో ఎంతోమంది ముఖ్యమంత్రులుగా డాక్టర్లే ముఖ్యమంత్రులుగా అయ్యారు. ఎగ్జాంపుల్ వెస్ట్ బెంగాల్కి ఫస్ట్ ముఖ్యమంత్రి కూడా ఒక డాక్టరే. అలాంటి స్టేట్లోనే డాక్టర్స్కి ముఖ్యంగా మహిళా డాక్టర్కి అంటే ప్రొటెక్షన్ ఇవ్వలేకపోయారు అంటే అది ఎంత ఘోరమైన. ముఖ్యమంత్రి కూడా మహిళనే, ఒక మహిళా ముఖ్యమంత్రి ఉన్నారు, ఒక డాక్టర్ ముఖ్యమంత్రి అయిన రాష్ట్రంలోనే అట్లా మహిళలకు రక్షణ లేదు, డాక్టర్కి రక్షణ